నేను మొ మొట్టమొదట కాశీ దీనికి వచ్చాననమాట. వచ్చినప్పుడు ఎలా వచ్చాను అంటే, కర్రతో బలవంతంగా అతి కష్టంగా నడుస్తూ వచ్చాను. అలా నేను అంటే అంతకుముందు 2020లో పిరమిడ్‌లో పడిపోవడం జరిగింది. అప్పుడు హిప్ పొజిషన్ ఏదో మారిపోవటం వల్ల కాళ్ళు విపరీతమైన నొప్పి అనమాట. నడవటం చాలా ఇబ్బందిగా అలా ఉంది. అట్లాగే వచ్చాను. నేను కాశీలో ఏ క్షేత్రంలో అక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా జస్ట్ నేను కూర్చునే అవకాశం అక్కడ లేదు. కూర్చోవడానికి నాకు కుర్చీ లేదే నేను కూర్చోలేను, కింద కూర్చోలేను. కాబట్టి కళ్ళు మూసుకొని నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను, ఇంతకన్నా నాకు అవకాశం లేదు, నేను మీతో ఇలాగే కలవాలి, ఎక్కువసేపు కూడా నేను నిలబడలేను అని అనుకున్నప్పుడు మొత్తం ఏ టెంపుల్కి వెళ్ళినా ఆ మాస్టర్ నా చుట్టూ ఎనర్జీని నాకు అట్లా ఎనర్జీలో నన్ను ముంచేస్తున్నట్టుగా నా అనుభవం అన్నమాట. కాశీలోనే నేను అలా తిరుగుతూ ఉన్నప్పుడే చాలాసార్లు కర్ర మర్చిపోయి నడవటం జరుగుతూ ఉంది. మర్చిపోతూ అయ్యో నేను మర్చిపోయాను, మళ్ళీ నొప్పి వస్తుందేమో అని మళ్ళీ తెచ్చుకుంటూ ఉన్నాను అనమాట. కానీ ఆ తర్వాత నైమిషారణ్యానికి వచ్చాను. ఆ నైమిషారణ్యానికి వచ్చిన తర్వాత ఇక అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇక నాకు ఈ కర్ర అవసరం లేదు, నేను దీన్ని వాడాల్సిన పని లేదు, అందుకే నాకు ఇది జరుగుతోంది అని నాకు కన్ఫర్మేషన్ జరిగింది. అక్కడ కూడా ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడ కూర్చున్నా కూడా నాకు ఎలా ఉంది అంటే ఒక ఎనర్జీలో నేను మునుగుతున్నాను అన్న ఫీలింగ్ నాకుంది ఎక్కడ చూసినా కూడా. అలాగే 300 మందితో కలిసి ధ్యానం చేస్తుంటే నాకు కాశీలో ఎంత అద్భుతంగా అనిపించిందంటే, ధ్యాన యజ్ఞాల్లో కూడా చేశాను, నేను చేయలేదంటలా. కానీ అంటే ఒక సత్సంకల్పంతో ఉన్న వర్క్ చేస్తున్న మాస్టర్స్ మధ్యలో కూర్చోవడం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అనేది నాకు ఆ రోజు అనుభవం అయింది. అదే నన్ను ఇంకా ఈసారి ఆయన నాకు వర్క్ ఉంటుందేమో, నేను వెళ్ళకపోవచ్చు అని అంటే, కాదు వెళదాం ఏమైనా సరే బుక్ చేయండి అని బుక్ చేయించాను. ఆయన ఆగిపోయారు, కానీ వస్తున్నారు రేపు. నేను వచ్చేసాను. ఇంతకు ముందైతే భయపడేదాన్ని, రాగలనా నేను అనే భయం ఉండేది. ఎవరో ఒకళ్ళు నాకు పక్కన ఉంటే తప్ప నేను రాలేనేమో అని అనుకునేదాన్ని. కానీ ఎలా అయినా సరే వెళ్ళాలి, వెళ్ళగలను అనే ధైర్యంతోనే వచ్చాను. నాకు చాలా అద్భుతంగా అనిపిస్తోంది ఇక్కడ అటెండ్ అవటం అనేది. అయితే నేను ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్గా ఎక్కువ వర్క్ చేసింది లేదండి. ఆయన ఏదో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను బ్రాండ్ అంబాసిడర్గా ఇక్కడ వచ్చి కూర్చుంటున్నానే తప్ప నేను చేసింది ఏమీ లేదు. కానీ నేను ఒక పిఎంసి అని కాదు, పిరమిడ్ సొసైటీ కార్యక్రమం ఏదైనా సరే అది మనదే, మన కుటుంబంలోదే, మన కోసమే ఉంది పిఎస్ఎస్ఎం అనేది మాత్రం నేను ఎప్పుడు నమ్ముతాను. దానికోసం వర్క్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. థ్యాంక్ యూ.